యుద్ధ నౌక గద్దరన్నకు నివాళులు అర్పిస్తూ ఈ సభకి ఇచ్చేసినటువంటి వేదిక అలంకరించినటువంటి పటేల్ రమేష్ అన్న గారికి మరియు వంగపండు వారసురాలు ఉషక్కకి మరియు ఈ ప్రాంత గద్దరన్న శిష్యురాలు పుష్పక్క గారికి మరియు మందుల విజయక్క గారికి అలాగే మన్నించాలి ఈ వేదిక మీద ఉన్నటువంటి పేర్లందరికీ తెలియదు పస్నూరి రవీంద్రన్న గారికి మరియు పటేల్ రమేష్ రెడ్డి అన్న గారికి మరియు అన్నలందరికీ అలాగే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కవులు గాయకులు మరియు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు మరియు పాటనే ఆయుధంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కవులందరికీ ఈ ఏపూరి సోమన్న ఈ వేదిక నుంచి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నేను ఈ వేదిక మీద కూర్చున్నంతసేపు నాకు నా మనసులో అలజడి స్టార్ట్ అయింది. ఎందుకంటే నా చిన్నతనంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవు అన్న సమయంలో నేను ఒకరిద్దరు ఇంటలెక్చువల్స్ని నేను క్వశ్చన్ చేసినప్పుడు, తమ్ముడు ఒక తెలంగాణలోనే కాదు ఎక్కడైనా కూడా ఈ కన్నీళ్ళు కష్టాలు ఉంటాయి, ఉదాహరణకు శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో కూడా కన్నీళ్ళు ఉంటాయి ఆంధ్రాలో అన్నప్పుడు నేను నమ్మలేదు. కానీ గడిచిన కొద్ది కాలం తర్వాత నాకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ గద్దరన్న యుద్ధం చేస్తుంటే అక్కడ ఉత్తరాంధ్రలో వంగపండన్న యుద్ధం చేస్తున్నాడు. అదే యుద్ధం మళ్ళీ గద్దరన్న ఐడియాలజీని ఫాలో అవుతూ ఇక్కడ సోమన్న అలాగే వంగపండు ఐడియాలజీని ఫాలో అవుతూ ఉత్తరాంధ్రలో ఉషక్క ఈరోజు ఈ ఉద్యమాలని అణగబడిన ఈ ప్రజల పీడిత వర్గాల ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ ఈ సమాజాన్ని మేల్కొల్పుతూ ఉద్యమం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు అక్క విజయక్క మారోజు వీరన్నను గుర్తు చేస్తూ నాటి అణగారిన ప్రజల కోసం మారోజు వీరన్న తన ప్రాణాన్ని త్యాగం చేసిండు. అప్పటి కుట్రల వల్ల అన్న బలైపోయినాడు. కానీ అక్క పాటలో ఆ రోజు చేసినటువంటి మారోజు వీరన్న విజయగాథ ఈరోజు మళ్ళీ గుర్తు చేసింది అక్క. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పుష్పక్క, యాక్చువల్గా పుష్పక్కకి ఇలాంటి సభలకు రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రాజకీయంగా ఈరోజు ఉన్నత స్థానంలో ఉండి కూడా ఈ రాజకీయాలు కావాలన్నా రాజ్యాధికారం కావాలన్నా ఈ సమాజంలో ఒక పాటగా ఒక మాటగా ముందుకెళ్ళాలి, యుద్ధం చేయాలి అన్న రీతిలో ఈ ప్రజల కోసం, కవుల కోసం, కళాకారుల కోసం తన విలువైన సమయాన్ని కేటాయిస్తూ ఉద్యమంలో పాల్పంచుకుంటున్నందుకు పుష్పక్కకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వేదిక నుంచి పుష్పక్కకు మరియు పటేల్ రమేష్ రెడ్డి అన్నకి చిన్న విన్నపం ఏంటంటే, అన్న గద్దరన్న ఐడియాలజీని తీసుకొని ఏపూరి సోమన్న తన జీవితాన్ని త్యాగం చేస్తూ అహర్నిశలు ఈ పేద ప్రజల కోసం కష్టపడుతూ తన గళాన్ని, తన కవిత్వాన్ని ఈ సమాజం కోసం కేటాయిస్తున్నాడు. గత సంవత్సరాల నుంచి కళారంగం వైపు సోమన్నకి అన్యాయం జరుగుతూ వస్తుంది.
ఆ అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సోమన్నకు తగిన గుర్తింపు ఇవ్వాలని మీరు రికమెండ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏపూరి సోమన్నకి తగినంత గుర్తింపు వస్తే ఇంకా మిగిలిపోయిన కవులు కళాకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కష్టపడ్డ కవులు కళాకారులు ఎంతో మంది మిగిలి ఉన్నారు. వాళ్ళందరికీ ఒక జీవితం నిలబడుతుంది. కాబట్టి సోమన్నను గౌరవించుకోవాల్సిందిగా ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. అలాగే గద్దరన్న ఈ ప్రపంచంలో చిరస్మరణీయుడు. గద్దరన్న లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో మళ్ళీ పుట్టబోరు. ఎందుకంటే గద్దరన్ననే ఇంకా అంటే ఒక యూనిక్ పర్సన్, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక కాంశీరామ్ లాగా. ఒక అంబేద్కర్ ఒక్కడే ఉంటాడు, ఒక కాంశీరామ్ ఒక్కడే ఉంటాడు. ఈ ప్రపంచంలో ఒక గద్దర్ ఒక్కడే ఉంటాడు. కాబట్టి గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ గద్దరన్న ఐడియాలజీని ఫాలో అవుతున్నటువంటి ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కవులు కళాకారులందరికీ మరియు ఇంటెలెక్చువల్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సోమన్నకు కృతజ్ఞతలు.